బైబిల్‌ని మనం పరిశీలించేసినట్లయితే, బైబిల్ అంతా కూడా దాంట్లోని 66 పుస్తకాలు ఉన్నప్పటికీ, అది వేరు వేరు కథ కాదు. లేకపోతే వేరు వేరు ఒక విషయాలు అక్కడ జరగటం లేదు. ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22 అధ్యాయం వరకు మనం చూసినట్లయితే, అక్కడంతా కూడా ఒకటే స్టోరీ రన్ అవుతా ఉంటది. ఒకటే స్టోరీ, ఒకటే కథ మరి జరుగుతా ఉంటది. దేవుని యొక్క ప్రణాళిక అనేది జరుగుతా ఉంటది. చాలా సందర్భాల్లోని బైబిల్‌లో ఉన్న పుస్తకాల్ని మనము వేరు వేరు కథలుగాను, వేరు వేరు అంశాలుగాను మనము వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ ఆ సందర్భంలోని ఆ విధంగా మనం చేసినట్లయితే గనుక మనం బైబిల్‌ని తప్పుగా అర్థం చేసుకునే ఒక స్థితిలోని మనం ఉంటాం. మనం బైబిల్ అంతా దేని గురించి అని మనం పరిశీలన చేసినట్లయితే అని ప్రశ్నించినట్లయితే గనుక అది ఒకటే ఒక విషయం. దేవుడు ఏ విధంగా సృష్టిని సృష్టించాడు. సృష్టించిన తర్వాత మనుషులు పాపంలో పడిపోయారు. మనుషులు పాపంలో పడిపోయిన తర్వాత దేవుడు ఏ విధంగా వారిని విమోచించాడు. దేవుడు వారిని విమోచించిన తరువాత రాబో రోజుల్లోని ఏ విధంగా వారిని సంపూర్ణతలోనికి నడిపించబోతా ఉన్నాడు అనే విషయం. దీంట్లోని హీరో ఎవరు అనంటే గనక అది దేవుడే. ఇక్కడ దావీదు హీరో కాదు, అబ్రహాము హీరో కాదు, లేకపోతే మోషే హీరో కాదు. ఎందుకంటే వారందరూ కూడా మనవలే పాపముతోని పోరాడి, పాపములోని పడిపోయి, మనకు ఒక ఉదాహరణలుగా ఉన్నవారుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ అంతా కూడా ఒక స్టోరీ. బైబిల్ అంతా కూడా ఒక కథ. ఆ కథ ఎవరి గురించి అంటే, దేవుని గురించి, దేవుని యొక్క రాజ్యం గురించి, దేవుని యొక్క మహిమ గురించి. దాంట్లోని మనం మొదటి విషయం ఆల్రెడీ చూసాం, సృష్టి గురించి. రెండో విషయం ఏంటంటే పతనం. మూడో విషయం ఏంటంటే విమోచన. నాలుగో విషయం ఏంటంటే సంపూర్ణత. ఈ 4 విషయాల్లోని మరి ఈరోజు నాలుగో విషయాన్ని మనం చూద్దాం. ఈ నాలుగో విషయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు పడిపోయిన ఆదామును, లేకపోతే మరి కర్స్ చేయబడిన యొక్క సృష్టిని ఏ విధంగా ఆయన విమోచిస్తూ ఉన్నాడు, ఏ విధంగా ఆయన నూతన సృష్టిని చేయబోతా ఉన్నాడు, ఏ విధంగా ఆయన నిరంతరం తన ప్రజలతోని పాపము లేని, అంధకారము లేని, చీకటి లేని రాజ్యములను ఏ విధంగా దేవుడు మరి తన ప్రజలతోని జీవించబోతా ఉన్నాడు అనే దాన్నే మనం ఈరోజు చూడబోతా ఉంటున్నాం. కాబట్టి మనం మొదటిగా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నూతన సృష్టి, న్యూ క్రియేషన్, నూతన సృష్టి. ఈ యొక్క విషయాన్ని గురించి మనము ప్రకటన గ్రంథము 21 అధ్యాయం మొదటి 3 వచనాల్లో చూడగలం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమిని గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుంచి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండెను, వారు ఆయన ప్రజలై ఉండిరి. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని బిడ్డలారా, బైబిల్ కథ అంతా, బైబిల్ స్టోరీ అంతా ఎటువైపు నడుస్తూ ఉంది అని అంటే దాని యొక్క అంతం ఏంటంటే, లేకపోతే సంపూర్ణత ఎలా జరగబోతుంది అని అంటే, మొట్టమొదటిది ఏంటంటే దేవుడు చేయబోయేది నూతన సృష్టిని చేయబోతా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కొత్త ఆకాశము కొత్త భూమి రాబోతా ఉంటున్నాయి అనేది చెప్తా ఉంటున్నాడు. పాతవి గతించిపోతా ఉన్నాయి అనేది యోహాన్ ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. దీని మీద కొంచెం డిబేట్ కూడా ఉంది. కొంతమంది ఏమంటారంటే దేవుడు ఈ యొక్క సృష్టిని సంపూర్తిగా నాశనం చేసి ఆయన కొత్త సృష్టిని చేస్తాడు అనేది ఒక వాదం. రెండో వాదం ఏంటంటే ఇప్పుడున్న సృష్టిని ఆయన పూర్తిగా ఆయన మంచిదానిగా, లేకపోతే దాన్ని సంపూర్తిగా పునరుద్ధీకరిస్తాడని చెప్పేసి చెప్తారు. సో ఏది ఏమైనప్పటికీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము జీవించబోతున్న యొక్క సృష్టి కొత్త ఆకాశం కొత్త భూమిలోని అక్కడ పాపం అనేది ఉండదు, అక్కడ కర్స్ అనేది ఉండదు, అక్కడ వేదన అనేది ఉండదు, అక్కడ బాధ అనేది ఉండదు, అక్కడ పాపం అనేది ఉండదు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సంపూర్ణతలోని మొట్టమొదటిగా జరగబోయేది, లేకపోతే ఫ్యూచర్లోని మొట్టమొదటిగా జరగబోయేది అంటే ఆయన నూతన సృష్టిని చేయబోతా ఉంటున్నాడు. ఆయన నూతన సృష్టిని చేయబోతున్నాడు. ఈ యొక్క సువార్త యొక్క కథ, లేకపోతే బైబిల్ యొక్క కథ, దేవుని యొక్క ప్రణాళిక ఎక్కడ ముగించబోతా ఉందనంటే, ఆది కాండంలోని పాపం చేసినప్పుడు మనుషులు దేవుని దగ్గర నుంచి దూరం అయ్యారు. కానీ ప్రకటన గ్రంథంలోని మరలా ఆ దూరమైన వ్యక్తిని దేవుడు క్రీస్తు ద్వారా రక్షించి వాళ్ళతోని నిరంతరం జీవించబోతా ఉన్నాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే పాపము మరియు మరణము ఓడించబడుట. పాపము మరణము ఓడించబడుట.
మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలోని 20 అధ్యాయం 10, 14 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఒక సత్యము రాయబడింది. వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకముల గుండంలోనే పడవేయబడును. అచ్చట ఆ క్రూర ముఖమును అబద్ధ భక్తి ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. 14 వచనం. మరణమును మృతులను లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణమాయను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తీర్పు తీర్చిన తర్వాత ఎవరైతే నిత్య నరకానికి అర్హులో వారందరూ కూడా ఆ నిత్య నరకంలోని పడవేయబడతారు. దాని తర్వాత సాతాను కూడా శిక్షించబడబోతా ఉంటున్నాడు. నిరంతరం నిత్యం కూడా ఆయన బంధించబడబోతా ఉంటున్నాడు. వారినన్నింటినీ కూడా నరకంలోని పడవేయబోతా ఉంటున్నాడు. సో దీని తర్వాత జరిగే విషయం ఏంటంటే అక్కడ మరలా మరణం అనేది ఉండదు, మరలా పాపం అనేది ఉండదు. పాపం చేయడానికి ఆ యొక్క అవకాశం అనేది లేకుండా దేవుడు చేయబోతా ఉంటున్నాడు. అందుకనే మనం 22వ అధ్యాయం 21వ అధ్యాయంలో కూడా మనం చూసాం ఏంటంటే అక్కడ బాధ అయినను వేదనను అక్కడ మరణమైనను దుఃఖమైన ఇక్కడ ఉండదని చెప్పేసి 21వ అధ్యాయం 4వ వచనంలోని తెలియజేస్తా ఉన్నాడు. మన యొక్క శరీరాలు సంపూర్తిగా ఈ యొక్క పాపపు యొక్క శరీరం నుంచి విమోచించబడి మహిమ శరీరాన్ని ధరిస్తాయి. కాబట్టి పాపపు యొక్క ఆబ్జెక్ట్స్ అనేవి మన ముందు కూడా ఉండవు. కాబట్టి పాపపు యొక్క లోకంలో మనం ఉండం. కాబట్టి దేవుడు సమస్తాన్ని నూతనంగా చేయబోతా ఉన్నాడు. కాబట్టి మనము అక్కడ పరిశుద్ధంగా పవిత్రంగా దేవునితో ఆనందంగా సంతోషంగా మరణం లేకుండా నిత్యము మనం జీవించబోయే వ్యక్తులుగా మనం ఉండబోతా ఉంటున్నాం. ఇది రెండో విషయం. మూడో విషయాన్ని మనం చూసినట్లయితే మనము నిత్య ఆనందాన్ని నిత్య జీవాన్ని మనం పొందుకోబోతా ఉంటున్నాం. నిత్య ఆనందాన్ని, ఇటర్నల్ లైఫ్ అండ్ జాయ్, నిత్య ఆనందాన్ని నిత్య జీవాన్ని మనం పొందుకొని పోతా ఉంటున్నాం. ఈ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే 22వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. ఇక మీదట శాపగ్రస్తం ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయన్ను సేవించుచు ముఖదర్శనము చేయుదురు. ఆయన నామం వారి నొసల మీద ఉండు. రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించిన వారి యుగయుగములు రాజ్యము చేయుదురు. మరి మొదటి వచనంలో కూడా మనం చూసినట్టయితే మరియు స్ఫటికము వలె మరియునట్టి జీవజలము గల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం యొద్ద నుంచి ఆ పట్టణము రాజవీధి మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఎవలను అవలను జీవవృక్షములుడును. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకు వినియోగించుటని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, మన మీదకి వచ్చిన యొక్క శ్రమ అనేది, మన మీదకి వచ్చిన యొక్క బాధ అనేది ప్రతి ఒక్కటి కూడా మరి అంతం అవబోతా ఉంది. దేవుని మనకు నిత్య జీవాన్ని ఇవ్వబోతా ఉంటున్నాడు. దేవుడు మనకు నిత్య సంతోషాన్ని నిత్య ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతా ఉంటున్నాడు. ఎందుకంటే నూతన భూమిలోని నూతన ఆకాశంలోని అక్కడ పాపం ఉండదు, అక్కడ మరణం ఉండదు, అక్కడ వేదన ఉండదు, శ్రమ ఉండదు. కాబట్టి మనము దేవునితో నిత్యం జీవిస్తూ ఉంటాం. దేవునికి మనకి ఏమాత్రం కూడా విడిపోవడం అనేది ఇంకా జరగదు. అక్కడ దేవునితోని మనం ఎల్లప్పుడూ కూడా జీవించబోతా ఉన్నాం. మరి చివరి విషయాన్ని మనం చూసినట్టే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యము అనేది సంపూర్తిగా స్థాపించబడేది. అంటే ప్రతి ఒక్కటి కూడా ఆయన మరి అనుకున్నట్లుగాను ఆయన ఏ విధంగా అయితే ఆయన జగత్పునాది వేయబడి మునుపు ఆయన ప్రణాళికలో కలిగి ఉన్నాడో, ఆయన ఒకవైపు నుంచి ఆయన పరిపాలన చేస్తూ సృష్టిని అంతటినీ, అదే రీతిగా మనము ఆయనతో పాటు ఆ సృష్టిని పరిపాలించేవారుగా ఉంటాం. దేవుడు ఏ విధంగా అయితే ఆదాముతోని మరి వారికి ఆదేశాలను ఇచ్చాడో, మీరు వెళ్ళి సమస్త యొక్క సృష్టిని మీరు పరిపాలించనని చెప్పేసి అన్నాడో, అదే రీతిగా మరలా జరగబోతా ఉంది. ఏ యొక్క ఆజ్ఞలు అయితే దేవుడు అవ్వాదానికి ఇచ్చాడో అవే ఆజ్ఞలు మరలా మరి సృష్టి అంతంలోని లేకపోతే రాబో రోజుల్లోని సంపూర్ణతలోనికి మనం ప్రవేశించేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడూ కూడా ఆయన యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా జరిగిపోదు. ఆయన యొక్క ప్రణాళికని ఎవరు కూడా నాశనం చేయలేరు. ఆయన యొక్క ప్రణాళికని ఎవరు కూడా మరి అంతం చేయలేరు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని అంటే, ఆయన సృష్టించేశాడు తన మహిమ కోసము. దాని తర్వాత ఆయన కుమారుని పంపించాడు పాపంలో మనుషులు పడిపోయినప్పుడు. దాని తర్వాత ఆయన మనందరినీ విమోచించాడు. విమోచించిన మనందరినీ కూడా ఆయనతో మనందరం కూడా నిరంతరం జీవించిపోతా ఉంటాం. ఇదే బైబిల్ యొక్క స్టోరీ.